టాలీవుడ్ స్టార్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో సినిమాల్లో రియల్ హీరో అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ కూడా రియల్ పవర్ స్టార్గా కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ 12 సంవత్సరాలు వస్తోంది. దీంతో ఒక్కసారిగా జనసేన గత ఎన్నికల్లో అద్భుతంగా విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి ఆ పార్టీ గురించి, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి. గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నేడు పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలోకి జాయిన్ అయినందుకు మాజీ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి విడుదల రజనీ ఇప్పటికే జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారట. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట విడుదల రజనీ గారు. దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో మన ముందుకు వచ్చారు. త్వరలోనే ఓజీ సినిమాతో రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు.